DJ Moral Stories. హగ్గీస్ ధరించే అత్తగారు. అరెరెరెరే, ఇలా చూసారా? సరళ అక్క బ్యాగులో ఎన్ని హగ్గీస్ డైపర్లున్నాయో. మరైతే దీని అర్థం ఏమిటి? పూనమి యొక్క అత్తగారు సరళ హగ్గీస్ వేసుకుంటున్నారు. ఈ వయసులోనే బామ్మలంతా తన మనవడు మనవరాలకి హగ్గీస్ వేస్తారు. కానీ ఇక్కడ చూస్తే బామ్మనే డైపర్ వేసుకుంటుంది. పూనంకి అశోక్కి బిడ్డ పుట్టిందంటే ఆ తర్వాత మనవడు మనవరాలు అందరూ డైపర్ వేసుకుంటారేమో. అదే నేను అనుకున్నాను. నిన్న రాత్రి డస్ట్బిన్ లో అసలు డైపర్ ఎవరు వేశారా అని. అది కూడా బాగా కంపు కొడుతుంది. ఎవరైనా ఆ వాసన పీల్చుంటే స్ట్రైట్ గా పరలోకానికే వెళ్తారు. పైగా ఇక్కడ ఏ పాప రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమో పెద్దవాళ్ళం. ఇక నేను కూడా ఏంటా ఇది అని ఆలోచించాను. ఆఖరికి చూస్తే ఈ డైపర్ ఎవరిది? ఆడవాళ్ళందరూ సర్లాని హగ్గీస్తో అందరూ పట్టేసుకున్నారు. అప్పుడు తనని అందరూ అవమానించారు. అందువల్ల సరళ సిగ్గుతో తల వంచి నిలబడి ఉన్నింది. ఇంకా పక్కనే నుంచున్న తన కోడలి పిల్లకు కూడా చాలా సిగ్గనిపించింది. ఈ కథ సరళ ఒక్క కథ. తను ఢిల్లీలో వాళ్ళ కొడుకు అశోక్ ఇంకా భర్త ఘన్శ్యామ్తో జీవిస్తూ వచ్చింది. తన పెద్ద కోరిక ఏంటంటే వాళ్ళ కొడుకుకి ఒక పెద్ద ధనవంతురాలైన అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని. అందుకోసం పంతుల దగ్గర సంబంధం చూడమని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అందువల్ల పంతులు వారం వారం తన దగ్గర చాలా మంది అమ్మాయిల ఫోటోలు తీసుకుని వస్తూ ఉంటాడు. అరెరెరే, ఈ అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంది. నేను మా అబ్బాయి అశోక్కి ఈ అమ్మాయిని పెళ్లి చేయాలనుకుంటున్నాను. చూసావా అశోక్, ఈ అమ్మాయి ఎలా ఉంది? ఆటం బాంబ్లాగా ఉంది కదా. అమ్మా, నాకు ఆఫీస్కి టైం అయ్యింది. ఈ విధంగా వారం వారం పిల్లని చూసే పని మానుకోండి. నా మనసుకి ఎవరు నచ్చితే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను. కానీ అదేంటంటే బాబు అశోక్, నా మాట కొంచెం విను బాబూ. వాడు వెళ్ళని వదిలే సరళ, వాడు చెప్పేది కూడా కరెక్టేగా. ఎందుకని నువ్వు పద్దాకా వాడి పెళ్లి గురించే మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నావు? ఆ దేవుడు తలుచుకున్న సమయానికి ఖచ్చితంగా వాడికి పెళ్లి జరిగి తీరుతుంది. మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. మీకు మన అబ్బాయి భవిష్యత్తు గురించి కొంచెం కూడా దిగులనేదే లేదు. బాగా కడుపు నిండా తింటారు, గ్యాస్ వదులుతూ ఉంటారు. ఇలా తర్వాత అనుకుంటూ ఉంటే అశోక్కి వయసు పెరిగిపోతుంది. ఆ తర్వాత వాడికి పెళ్లి చేయాలంటే అమ్మాయిలు ఎవ్వరు దొరకరు. కాలం కూడా గడుస్తూ వచ్చింది. ఇంకా అశోక్కి వాళ్ళ ఆఫీసులోనే ఉన్న ఒక అమ్మాయితో పూనం మీద ప్రేమ కలిగింది. పూనం మనసు చాలా మంచిది, కానీ రూపమే కాస్త లావుగా ఉంటుంది. అందుకోసం సరళకి తన్ని కోడలుగా అంగీకరించడం ఇష్టం లేదు. అందుకు తను ఒప్పుకోలేదు. ఆ సంబంధమే వద్దు అని చెప్పేసింది. అయ్యో వద్దు బాబూ, ఇంత బండగా లావుగా ఉన్న ఈ అమ్మాయిని నీకు నేను ఖచ్చితంగా పెళ్లి చెయ్యను. ఏంటమ్మా మీరు? పూనం లావుగా ఉంటే ఏంటి? ఎందుకలా అనుకుంటున్నారు? మీరు తన మనసుని చూడండి. తను చాలా మంచి అమ్మాయమ్మా. మీరు తనతో బాగా మెలిగారంటే మీరు ఏ పని చెప్పినా సరే తను చేసి పెడుతుందమ్మా. నాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది బాబు. ఆ అమ్మాయి మన ఇంటికి కోడలుగా రావటంలో నాకు ఏ చిన్న ఆక్షేపణ కూడా లేదు బాబు. నాన్నా, మీకు చాలా చాలా థ్యాంక్స్. అమ్మా, ఇప్పటికైనా ఒప్పుకోండమ్మా, ప్లీజ్ అమ్మా. నా సంతోషం కోసమమ్మా. సరే, నేను నీ సంతోషం కోసమే ఈ పెళ్లికి అంగీకరిస్తున్నాను. ఏంటి, అర్థమైందా? సరళ ఈ పెళ్లికి ఎలాగోకలా ఒప్పుకుంది. ఆ తర్వాత అశోక్కి పూనమికి పెళ్లి జరిగిపోయింది. కాని పెళ్లి తర్వాత సరళ పూనం దగ్గర మంచిగానే ప్రవర్తించలేదు. ఇంకా ఎప్పుడు చూసినా తను లావుగా ఉందని గొడవ చేస్తూనే ఉండేది. అరేరే, ఇంట్లో చాలా పనులున్నాయి, కానీ ఈ మహారాణి గారు ఇక్కడ కూర్చొని సంతోషంగా టీవీ చూస్తున్నారు. ఏంటి లావుటమ్మాయి, ఇంతగా పెరిగావు, ఇంకా పెరుగుతూ ఉంటావా ఏంటి? ముందు లేవు, ఇంటి పనులు మొత్తం నువ్వు చెయ్యాలి. అలా చెయ్యకపోతే నేనొక్క దెబ్బ నీకిచ్చానంటే నువ్వు చెత్తబుట్లో వెళ్ళి పడిపోతావు. సరేమ్మా. సరళ పూనం దగ్గర్నుంచి టీవీ రిమోట్ని లాక్కుంది. పాపం పూనం
ఇంట్లో ఉన్న అన్ని పనులు తనే చేస్తుంది. ఇంకా సరళ మహారాణిలాగా సోఫాలో పడుకొని టీవీ చూస్తూనే ఉంటుంది. సరళ పూనంతో రాత్రి పగలనక ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటుంది. ఇంకా తను లావుగా ఉందని ఎప్పుడు ఏదోట అంటూనే ఉంటుంది. అమ్మా, నాకు చాలా టయర్డ్గా ఉంది. జ్వరం వచ్చేలాగా ఉందమ్మా. స్టోర్ రూమ్ని రేపు క్లీన్ చేయనా? అరే బుద్ధి తక్కువ దానా, ఇంత లావుగా ఉన్నావు, అంతలో నీరసపడిపోయావా? ఇలా సాకులవి చెప్తూ ఉండకుండా ముందు వెళ్ళి ఇంటి పనులను చెయ్యి. లేకుంటే ఈరోజు రాత్రికి నీకు భోజనం దొరకదు, పస్తుండాలి. కానీ అమ్మా, ఇదిగో చూడు, అన్ని పనులని నువ్వు సవ్యంగా చేశావంటే నువ్వు బరువు తగ్గి సన్నపడతావు. తర్వాత ఇంతగా బలిసిపోయి ఉన్న నువ్వు సన్నగా అందంగా తయారవుతావు. పూనం చాలా మౌనంగా ఉంటుంది, చాలా తెలివి తక్కువది కూడా. వాళ్ళ అత్తగారిని ఎదిరించి ఏమీ మాట్లాడలేకపోయేది. ఒకరోజు సరళ స్నేహితులందరూ వాళ్ళింటికి వచ్చారు. అప్పుడేం జరిగిందంటే, అవును సరళ, ఏంటిదిది? నీ కోడలు ఇంత లావుగా ఉంది. ఓరి దేవుడా! మరి ఇంకేంటంట, అశోకు పూనం జోడీలని చూస్తే కోతి చేతిలో కొబ్బరికాయ ఇచ్చినట్టుగా ఉంది. నిజంగా బాగా నవ్వొస్తుంది కదా. నువ్వు సరిగానే చెప్పావు. నేను ఏం చెయ్యాలో చెప్పు శోభా. అంతా నా తలరాత శోభా. ఇలాంటి బండపిల్ల నాకు కోడలుగా వచ్చింది. ఏయ్ బండదానా, వెళ్ళి మా అందరికీ టీ పెట్టి తీసుకురా. తన్ని చాలా అవమానపరచడం వల్ల తనకి చాలా బాధ కలిగేది. ఒకరోజు సరళ మార్కెట్కి వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు తన చీరలోని తన పాస్ పోసేసుకుంది. అయ్యయ్యో లేదు, నేనెంత చేశానో, ఇది నాకు తెలియకుండా ఎలా జరిగుంటుంది? ఇలా నడిచి వెళ్ళేటప్పుడు నాకు తెలియకుండానే నేను పాస్ పోసుకున్నానే. అరెరే, నేను చేసిన పని ఎవ్వరూ చూడకముందే నేనిక్కడి నుంచి వెళ్ళాలి. వెంటనే సరళ ఒక ఆటోను పట్టుకుని ఇంటికొచ్చేసింది. వచ్చి చీరను మార్చుకుంది. ఆ రోజు తను చాలా ఎక్కువగా తినడం వల్లే ఇలా అయిపోయిందని తను తలుచుకుంది. కాని ఇప్పుడు ప్రతిరోజు తను ఎక్కడున్నా ఎలా ఉన్నా తనకి తెలియకుండానే తను చీరని పాడు చేసుకుంటుంది. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ మంజు పుట్టినరోజు పార్టీకి వెళ్ళినప్పుడు అప్పుడు సడన్ గా తనకి బాత్రూమ్ వచ్చేసింది. అరెరే, మళ్ళీ ఇలా జరిగింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ముందు ఇక్కడి నుంచి ఎలాగైనా వేరే దారిలోనైనా వెళ్ళిపోవాలి. అలా చేస్తేనే ఇప్పుడు నాకు మంచిది. తను అసైన్ చేసిన ఆ స్మెల్లు అక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చేసింది. అబ్బబ్బా, ఇలాంటి దుర్వాసన అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరది ఇక్కడి నుంచోని ఇలా అసహ్యంగా చేసేది? అయ్యయ్యయ్యో, ఇదేంటి ఇంత చెడ్డ వాసన వస్తుంది? దీనికి చెత్త కుప్ప వాసనే నయం అనుకుంటానే. ఇంత కఠినమైన కంపు కారణం ఎవరా ఉంటది? ఇలా ప్రతిరోజు సరళకి ఇలా అసహ్యం చేయడమే తనకి ఓ పనిగా అయిపోయింది. ఒకరోజు తన ఇంటి బయట ఒక పేపర్ దొరికింది. దాంట్లో ఏముందంటే, హగ్గీస్ వేసుకోండి, ఆనందంగా ఉండండి, ఎప్పుడూ టెన్షన్ ఫ్రీగా ఉండండి. అరేరే, ఇది చాలా మంచి విషయంగా ఉంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇలా అసహ్యంగా జరిగినా సరే ఎవ్వరికీ తెలియకుండా తప్పించుకోవడానికి ఈ హగ్గీసు రక్షణగా ఉంటుంది. ఇప్పుడు సరళ ప్రతిరోజు మెడికల్ షాప్లోంచి అగ్గీస్ కొనుక్కొనొచ్చి ప్రతిరోజు వేసుకునేది. తన అగ్గీస్ వేసుకునే విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా చూసుకునేది. ఒకరోజు తన కోడలు పూనం తన మెడికల్ షాప్లో ఏదో కొనుక్కొని వెళ్ళడం చూసింది. అమ్మా, మీరు ఏం కొనడానికి వెళ్ళారు? ఈ పెద్ద ప్యాకెట్లో ఏముంది? ఏం లేదు, నా మాత్రలున్నాయి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, బాండపిల్ల. అంతేకాదు, అశోక్ వాళ్ళింటి చెత్త డబ్బాలో సరళ పాడేసిన అగీస్ను కూడా చూశాడు. అప్పుడు, ఈ రోజు మన డస్ట్బిన్లో డైపర్ని పడేసింది ఎవరో చెప్పండి. ఎవరికి తెలుసు బాబు? కోడలి పిల్ల, ఒకవేళ డయాపర్ నువ్వు యూస్ చేస్తున్నావా ఏంటి? లేదమ్మా, బయట నుంచి ఎవరన్నా వేసుంటారు అనుకుంటా. ఎలాగో ఈ విషయం సర్దుబాటైపోయింది. అప్పుడు సరళ ఆ రోజు నుంచి తను యూజ్ చేసిన డైపర్స్ అన్నిటినీ బయటున్న చెత్త డబ్బాలో వెళ్లి వేసేది. ఒకరోజు వాళ్ళ కుటుంబం మొత్తం ఒక బంధువుల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అప్పుడు సరళ బ్యాగ్ సడన్ గా కింద పడిపోయింది. అప్పుడు అందులోంచి అన్ని డైపర్సు బయటపడ్డాయి. అప్పుడే సరళ హగ్గీస్ వేసుకునే విషయం అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళందరూ కలిసి తన్ని అవమానించారు.
అయ్యయ్యో సరళాక, ఈ వయసులో కూడా ఇదంతా ఉపయోగించుతారే, మీకు అసహ్యంగా అనిపించడం లేదు? హగ్గీస్ వేసుకుంటే అత్తగారు, ఇది ఎవరన్నా విన్నారంటే అలాగే నవ్వి నవ్వి పిచ్చోళ్ళు అయిపోతారు. సర్లాకి తన్ని అవమానించడం చూసి తను చాలా బాధపడింది. అప్పుడు వెంటనే రెస్ట్ రూంలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చింది. ఇందులో నా తప్పే ఉంది. నాకు వేరే దారి తెలియనందువల్లనే ఈ హగ్గీస్ ని వాడుతున్నాను. యూరిన్ టాయిలెట్ వెళ్లే ప్రాబ్లం నాకు ఉంది. అందుకే కదా నేను హగ్గీస్ ఉపయోగిస్తున్నాను. అప్పుడే ఆ చోటికి పూనం వచ్చింది. ఇంకా సర్లా కన్నీర్ని తుడిచింది. అప్పుడు తను ఒక విషయం చెప్పింది. అది వినగానే సర్లాకి భయంకరమైన షాక్ తగిలింది. అమ్మా, మీరు హగ్గీస్ వేసుకోవడానికి కారణం నేనేనమ్మా. నేనే మీ భోజనంలో మీరు తినేటప్పుడు బిళ్ళలు కల్పిస్తున్నాను. అందువల్లనే మీకే తెలియకుండా మీరు బాత్రూమ్ వెళ్తున్నారు. దానివల్ల మీ కష్టం ఏంటని నాకు అర్థం అవ్వకుండానే ఉండుండేది. అది కూడా నేనే చేశాను. ఇప్పుడైనా మీకు అర్థమై ఉంటుంది. మీరు ఏ తప్పు చేయకపోయినా కూడా మీరు చేసే పని చూసిన వాళ్ళు ఎగతాళి చేసేటప్పుడు, అవమానించేటప్పుడు ఏమనుకుంటున్నారు? నేను లావుగా ఉన్నానని నన్ను ఎంత అవమానించి మాట్లాడారు. అవతలి వాళ్ళ ముందు ఎంత అవమానించి మాట్లాడారు. అప్పుడంతా నాకు కూడా బాధగా ఉండేది. మీకు మీ తప్పు అర్థం అవ్వాలనే నేను ఇలా చేశాను. సర్లాకు అవమానం కలిగింది. అప్పుడు వెంటనే సర్లాని కౌగిలించుకొని దగ్గర చేర్చుకుంది. ఇంకా తన దగ్గర క్షమాపణ కూడా అడిగింది. నన్ను క్షమించమ్మాయి పూనం. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా తప్పు చేశాను. నువ్వు లావుగా ఉండడం నీ తప్పు కాదమ్మా. నీ మనసు చాలా మంచిదమ్మా. నాకు ఇలాంటి గుణపాఠం నేర్పినందుకు నీకు ధన్యవాదాలమ్మా. నాకు ఇలాంటి పరిస్థితి జరగకుండా ఉండుంటే మిగతా వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టుంటాను. సర్లా పూనము ఇద్దరూ కలిసి ఒకటైపోయారు. తర్వాత పూనం వాళ్ళ అత్తగారిని డాక్టర్ దగ్గర తీసుకువెళ్లి ఆమెకి వైద్యం చేయించింది. ఇంకా కొద్ది రోజుల్లో సర్లాకున్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు అత్తా కోడలు తల్లి కూతుర్లాగా సంతోషంగా ఉన్నారు. నా ప్రాణమా, నా దగ్గరికి వచ్చేసేయి, నాలో వచ్చి నిండిపో, కలిసిపో. మౌనికా, ఓ మై డార్లింగ్ మౌనికా. రాహులు మోనికాను ఇద్దరు భార్యాభర్త ఇద్దరు సంతోషంగా ఒకటిగా వాళ్ళ రొమాంటిక్ లైఫ్ని జీవిస్తూ వచ్చారు. కానీ ఒకరోజు మోనికా అత్తగారు షీలా ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చింది. తన పేరు ఊర్వశి. ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టావా? తను ఊర్వశి, పక్కింట్లో ఉన్న బీనా కూతురు. బీనా, మనోహర్ అన్నయ్య వాళ్ళు గ్రామానికి వెళ్లారు. 4 నెలల తర్వాతే వస్తారు. ఇంకో 2 నెలల్లో ఊర్వశికి కాలేజ్ ఓపెన్ అవుతుంది. అందువల్ల తనని జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళు నాకు అప్పగించారు. అందువల్ల ఊర్వశి ఇక మనతో పాటే ఉంటుంది. హలో రాహుల్, ఇక నీ భార్యకి ఎలాంటి పని ఇవ్వకుండా ఒక మూలలో కూర్చోపెడతాను. ఏంటి? అరే, భయపడ్డావా? నేను ఊరికే ఆట పట్టిస్తున్నాను. మోనికాకి ఊర్వశి యొక్క మాటలు తీరు ఏమీ నచ్చలేదు. తను ఎప్పుడూ రాహుల్ చుట్టూనే తిరుగుతూ అతనితోనే ఉండాలనుకునేది. మౌనికా డార్లింగ్, త్వరగా టవల్ తీసుకొచ్చి ఇవ్వు, లేదంటే నేను బాత్రూమ్ నుండి ముండిమాలనే వచ్చేస్తాను. నేను చెప్పింది వినబడిందా? త్వరగా ఇవ్వు. అప్పుడు మోనికాకు బదులుగా అక్కడికి ఊర్వశి వచ్చి రాహుల్కి టవల్ తీసిచ్చింది. అప్పుడు ఇదంతా మోనికా చూస్తూనే ఉండింది. అప్పుడు తనకి కోపం ఎక్కువైంది. అప్పుడు ఊర్వశిని ఒంటరిగా తీసుకొచ్చి తను తిట్టింది. ఇటు చూడు ఊర్వశి, ఇది నా చివరి హెచ్చరిక, చెప్పేశాను. నీ హద్దుని దాటొద్దు. మా ఆయన దగ్గరికి రావాలనుకోకు. ఆయనకి ఎప్పుడూ 6 అడుగులు దూరంగానే ఉండు. నీ వల్ల నాకు మాత్రం ఏదన్నా ఇబ్బంది వచ్చింది, ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి కొట్టి పంపించేస్తాను. ఏంటి, అర్థమవుతుందా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఇష్టం వచ్చినట్టు చేసుకో మోనికా. నేను నీ భర్తని ఖచ్చితంగా నా వెనకే తిరిగి ఎలా చేస్తాను నువ్వే చూడు. ఎందుకంటే రాహుల్ అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకుని తీరుతాను. ఇలా చెప్పి ఊర్వశి అక్కడి నుంచి వెళ్లిపోయింది. మోనికాకి కోపం ఇంకా ఎక్కువైంది.
ఇప్పుడు తను ఊర్వశిని ఇంటి నుంచి ఎలాగైనా పంపించాలని అనుకుంది. అప్పుడు తను నోటీస్ చేసింది. అదేంటంటే ఊర్వశి 10 సార్లు ప్రతిరోజు బాత్రూంకి వెళ్ళొస్తుంది. ఈ ఊర్వశి బాత్రూంకి వెళ్ళి ఒక రోజుకి 10 సార్లు టాయిలెట్ వెళ్తుంది. తనకి జీర్ణశక్తి ఇబ్బంది ఉంది అనుకుంటాను. అందుకనే అనుకుంటాను తన కడుపు శుభ్రం చేసుకోవడానికి ఊరికే బాత్రూం వెళ్తుంది. ఐడియా ఇప్పుడుంది ఆ ఊర్వశికి. నీకుండే ఈ టాయిలెట్ ఇబ్బందిని నాకు అనుకూలంగా మార్చుకొని ఇక్కడి నుండి నేను ఎలా పరిగెత్తిస్తానో చూడు. ఊర్వశి మళ్ళీ టాయిలెట్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే తెల్ల చీర కట్టుకొని ఒక దెయ్యం ఉండింది. అది తెల్ల చీరతో తన మొహాన్ని మూసుకొనుండింది. ఆ దెయ్యం ఇంకెవరో కాదు, మోనికానే. కాని ఊర్వశి వల్ల తన్ను కనిపెట్టలేకపోయింది. తన్ను చూసి ఊర్వశి భయంకరంగా వణికిపోయింది. వద్దు, దెయ్యం. ఏంటే టాయిలెట్ ఊర్వశి, ఊరికే టాయిలెట్ వెళ్తూనే ఉన్నావు. కానీ ఇక మీదట నువ్వు ఈ బాత్రూంలోకి వచ్చావు, నిన్ను నేను ప్రాణాలతోనే చంపేస్తాను. ఒకవేళ నువ్వు మాత్రం బయటికి వెళ్ళి ఎవరితోనా నా గురించి చెప్పడానికి ప్రయత్నం చేశావు, నాకంటే భయంకరమైన వాళ్ళు వేరెవరూ ఉండరు. అక్కడే నీ పేగులు లాగి దండగా వేసుకుంటాను. లేదు, నేను నిజంగా అలా అంతా ఏమి చేయను. నేను ఆ విషయాన్ని నేను ఎవరికీ చెప్పను. నువ్విక్కడ ఉన్నావని. నేను టాయిలెట్ వెళ్ళడానికి ఈ బాత్రూంకి అసలు రాను, ఖచ్చితంగా రాను. ఊర్వశి అక్కడి నుంచి వెనక్కి తిరగకుండా పారిపోయింది. అప్పుడు ఆ భయంతో తను టాయిలెట్ వెళ్ళిపోయింది. అయ్యో, ఏంటి అసలేంటిది? నేనిప్పుడు ఏం చెయ్యాలి? నా టాయిలెట్లో ఉన్న దారుణమైన దుర్వాసన అసలు ఈ రూమ్ మొత్తం చెడిపోయిన రూమ్ ఫ్రెషనర్ లాగా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఏదో ఒకటి చెయ్యి ఊర్వశి, ఏదో ఒకటి చెయ్యి, లేకుంటే దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఊర్వశి వెంటనే తన డ్రెస్సును మార్చుకొని హగ్గీస్ కొనుక్కోవడానికి మెడికల్ షాప్కు వెళ్ళింది. ఇప్పుడు తను రోజంతా హగ్గీస్ వేసుకుంటూనే ఉంది. అప్పుడు తన తలరాతను తలుచుకొని ఏడుసుకుంది. నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఒక వయసు పిల్లలో నేను హగ్గీస్ వేసుకునే గది వచ్చింది. ఈ ఇంటికి వచ్చి నేను బాగా ఇరుక్కుపోయాను. ఆ బాత్రూంలో ఉన్న దెయ్యం గురించి నేను అసలు ఎవరికీ చెప్పలేకపోతున్నాను. కాని నా ధైర్యాన్ని నేను కోల్పోను. హగ్గీస్ వేసుకుని కూడా నేను ఇంట్లోనే ఉంటాను. ఎలాంటి పరిస్థితిలో అయినా నేను వచ్చిన పని తీరాల్సిందే. ఎలాగైనా రాహుల్ని నా సొంతం చేసుకోవాలి. మోనిక తను మాట్లాడిందంతా స్క్రీన్ వెనక నుంచి వింటూ ఉండింది. అప్పుడు తనలో తానే ఏమనుకుందంటే, నీ వల్ల అయినంత వరకు ఏమన్నా చేసి చూసుకో. నిన్ను ఈ ఇంట్లో నుంచి నాకు రాహుల్కి ఉండే ప్రేమ నుండి నిన్ను కొట్టి బయటికి పంపుతానా లేదా చూడు. ఆ తర్వాత నువ్వు ఎన్ని హగ్గీస్ అన్నా వేసుకో. ఇప్పుడు ఊర్వశి హగ్గీస్ వేసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంది. ఒకరోజు ఇంటి పనిమనిషి జమునాబాయి చెత్త డబ్బాలో తను యూజ్ చేసిన హగ్గీస్ని చూసేసింది. ఎంత దారుణం! అమ్మా షీలా అమ్మగారు, మీ పేరేమో షీలా అంటున్నారు, కానీ మీకిప్పుడు శరీరంలో ఏదో సమస్య ఏర్పడినట్టుంది. అందుకే ఈ మధ్య మీరు హగ్గీస్ వాడుతున్నారా? కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను, కానీ నేను ఇలాంటి వాటిని శుభ్రం చేయను. అలా ఖచ్చితంగా నేను చెయ్యాలంటే నాకు డబ్బులు పెంచి ఇవ్వండి. నేను చెప్పేది అర్థం అవుతోందా? ఏ జమునాబాయి, నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక్కటి ఇచ్చానంటే నువ్వేం అవుతావో తెలుసా? నేను హగ్గీస్ లాంటివి ఏమీ ఉపయోగించడం లేదు. అప్పుడు ఆకాశం నుండి హగ్గీస్ వచ్చి కుప్పతొట్లో పడిందంటారా? ఒకవేళ ఈ మహారాణి ఊర్వశిని హగ్గీస్ వాడుతుందో ఏమో. అరే రే, ఇలా చెప్తున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా మోనికా? ఈ వయసులో నేనెందుకు హగ్గీస్ వేసుకుంటానో చెప్పు. ఏంటిది? ఇది చిన్న సమస్యే కదా, ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఒకవేళ పక్కింటి వాళ్ళు కూడా వేసుండొచ్చేమో కదా. ఇంకా నయం ఊర్వశి, నెక్స్ట్ టైం నుండి నువ్వు యూజ్ చేసే హగ్గీస్ అన్నిటినీ ఎక్కడైనా దూరంగా పారేసిరా, లేకపోతే మళ్ళీ చంద్రవదన అయిపోతుంది. ఆ తర్వాత ఊర్వశి తను యూజ్ చేసిన హగ్గీస్నన్నిటినీ కాలనీ నుంచి చాలా దూరంగా ఒక వీధిలో పడేసొచ్చేది. ఒకరోజు రాత్రి సడన్ గా ఊర్వశి కడుపు భయంకరంగా తిప్పుతూ ఉండింది. అయ్యో అమ్మా! ఊర్వశి హగ్గీస్ని వెతుక్కుంది. కాని తన సెల్ఫ్ని తెరిచి చూస్తే పాపం ఆ సెల్ఫ్లో తను ఉంచుకున్న హగ్గీస్ ప్యాకెట్లన్నీ ఖాళీ అయిపోయాయి. అయ్యయ్యో, ఏమిటి దారుణం!
నేను పెట్టుకున్న హగ్గీస్ ప్యాకెట్స్ మొత్తం అసలు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయగలను? రాత్రిపూట సమయం వేరే అయ్యింది. ఇప్పుడు నేను ఆ బాత్రూంకి వెళ్ళటం తప్ప వేరే ఆప్షనే లేదు. ఊర్వశి కాస్త ధైర్యంతో బాత్రూం లోపలికి వెళ్ళింది. అమ్మా సమ్మక్క సారక్క, నువ్వే నాతో పాటు ఉండాలి తల్లి. అమ్మా సమ్మక్క సారక్క, ఇద్దరు నాతో పాటు కానీ ఉండాలి తను తల్లి. చూస్తే అక్కడ బాత్రూం మూలలో ఆ దెయ్యం అక్కడే కూర్చొని ఉండింది. లేదు, దీని హగ్గీస్ అన్ని కనపడకుండా చేసింది నేనే. నా ఇబ్బంది భరించలేక నాకు భయపడి ఖచ్చితంగా ఒకరోజు ఇల్లు వదిలి పారిపోతుంది. ఇప్పుడు ఊర్వశి ఆ హగ్గీస్ వేసుకోవడం వల్ల చాలా బాధపడుతూ ఉండింది. అందుకని వాళ్ళ వీధిలో ఉన్న టాయిలెట్కి వెళ్లి తను బాత్రూం వెళ్లడం స్టార్ట్ చేసింది. ఒకరోజు తను వాళ్ళ వీధిలో ఉన్న బాత్రూంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు తను తన బాత్రూం తలుపు గెడ వేసుకుంది. కాని అక్కడి నుంచున్న మోనిక ఆ తలుపు గెడని తెరిచింది. ఈ అమ్మగారు లోపల టాయిలెట్ పోతుందా? ఇప్పుడు ఇది టాయిలెట్కి వెళ్ళి ఖచ్చితంగా హగ్గీస్ వేసుకుంటుంది. అప్పుడే బయట నుండి ఆడవాళ్ళందరూ వస్తుంటారు. ఆ తర్వాత దీని గురించి తెలిసి అందరూ దీన్ని అవమానించి నవ్వుకుంటారు. ఊర్వశి టాయిలెట్కి వెళ్లి వచ్చేశాక హగ్గీస్ ని వేసుకుంది. అప్పుడే ఆ ఏరియాకి చెందిన 3 ఆడవాళ్లు అక్కడికి వచ్చారు. అప్పుడు ఆ 3 ఆడవాళ్లు ఊర్వశి హగ్గీస్ వేసుకోవడం చూశారు. అలాగే షాక్ అయ్యారు. ఇంకా భయంకరంగా నవ్వుతున్నారు. అయ్యయ్యా, ఇది బీనా అమ్మాయే కదా, ఇది హగ్గీస్ వేసుకుంటుందేంటి? అది కూడా గాడిద వయసు వచ్చిన తర్వాత. అచ్చచ్చచ్చచ్చో, నువ్వు ఇలాంటి దాని అసలు నేను ఆలోచించనే లేదు ఊర్వశి పిల్ల. చూడటానికి ఇంత అందంగా ఉండే నువ్వు గుట్టుగా లోపల ఇంత ఇబ్బంది ఉండే తెలియనే లేదు. అదే ఏంట్రా అనుకున్నాను. ఈవిడ రమోలా వీధిలో ఉన్న చెత్తబుట్టలో ఏదో విసిరేసి వెళ్తుందే, అది ఏంటా ఏమో అని అనుకున్నాను. అయ్యో అదంతా లేదాంటీ, నేను చెప్పేది మీరు కాస్త వినండి. 3 ఆడవాళ్లు వెళ్లి వీధి వీధికి ఇది చెప్పడం స్టార్ట్ చేశారు. అదేంటంటే ఊర్వశి హగ్గీస్ వేసుకుంటుంది అని. ఇప్పుడు అందరూ ఊర్వశి మొహాన్ని చూసి అందరూ ఎక్కిరించారు. ఇప్పుడు ఊర్వశి ఇప్పుడు తన మొహాన్ని కూడా ఎవరికీ చూపించుకోలేకపోయింది. ఇక్కడ చూడరా, హగ్గీస్ వేసుకున్న ఊర్వశిని చూడు. ఏ ఊర్వశి, మెల్లగా నడిచెల్లమ్మా. నీ హగ్గీస్ ని అలాగే తడిపైపోతావు. లేదు, నేను దేనికి పనికి రాకుండా పోయాను. అనవసరంగా అందరి వల్ల నా పరువు గాలిలో తేలుతుంది. నాకు తెలిసి నేను ఈ చోటుని వదిలి చాలా దూరం వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇకపై నేనిక్కడ అసలు ఉండలేను. ఊర్వశి తన బట్టలన్నీ సర్దుకొని ఎవ్వరికీ చెప్పకుండా ఇంకొక ఊరికి బయలుదేరి వెళ్లిపోయింది. ఇక్కడ మోనిక తన విషయంలో నెగ్గింది. పెద్దగా వచ్చేసింది నా మొగుణ్ణి వళ్ళో వేసుకోవడానికని. ఊరికే వదిలేస్తానా ఏంటి?